ఇప్పుడు బీరకాయ కూర ఎలా చేసుకున్నామో చూద్దాం. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్, బీరకాయ నిలవ ఉండాలంటే మనము బీరకాయని ఫ్రిడ్జ్లో పెట్టినా ముదిరిపోయిద్ది అప్పుడప్పుడు. ఇప్పుడు ఇవి వారం రోజులు బీరకాయ కానీ ఎంత లేతగా ఉన్నాయో చూడండి. మనం బీరకాయ నిల్వ చేసుకోవాలంటే మర్చిపోతాం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మర్చిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి బీరకాయ అది పాడైపోయి ఉంటుందిలే అనుకుంటాము. కానీ బీరకాయ నిల్వ ఉంచుకునే ప్రాసెస్ చెప్తా వినండి. చిన్న చిట్కా ఇది. మనము బీరకాయలు తెచ్చుకున్నామంటే మనము డిమార్ట్లో కవర్స్ బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులు పక్కన పడేయకుండా ఇలాంటి బ్యాగుల్లో మనము బీరకాయని దీంట్లో పెట్టేసి మడత పెట్టి బీరకాయని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం రోజులైనా కూడా బీరకాయ పాడవకుండా ఉంటుంది, నిల్వ ఉంటుంది అన్నమాట. బీరకాయ ముదిరిపోదన్నమాట. ఇప్పటికి నేను తీసుకొచ్చిన బీరకాయలు ఇవి పోయిన సోమవారం తీసుకొచ్చిన బీరకాయ ఇంకా ఫ్రెష్గానే ఉంది. మనం క్లాత్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బీరకాయ అనంగా పచ్చిమిరపకాయ అనంగా క్లాత్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పాడవకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో బీరకాయ. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. బీరకాయలో టమోటా వేయకుండా ఈరోజు బీరకాయ కూర చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది. మనం ఏముందిలే ఫ్రై అవ్వకుండా వేసేసామనుకో తొందరగానే మగ్గిపోయిద్దిలే అంటే మనము ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ అన్నీ ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. కేజీ తీసుకొస్తే కేజీ అలాగే ఉన్నాయి ముదిరిపోకుండా బీరకాయలు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్లాత్లో పెట్టుకుంటే కేజీ బీరకాయలు అలాగే ఉన్నాయి అన్నమాట. బీరకాయ వేసుకుందాం. ఇలా మెత్తగా ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూను కారం వేసుకుందాం.
బీరకాయలో ఈ నీరంతా మగ్గిపోయేదాకా మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. బీరకాయ కూర ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, మెత్తగా మగ్గిపోయింది. మనము టమోటా వేసుకోకపోయినా గ్రేవీ లాగే ఉంటుంది బీరకాయ కూర. బీరకాయ కూర అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు ఈ కర్రీ కానీ నచ్చితే కామెంట్ పెట్టండి. ఏమన్నా కర్రీ చేయాలి అని అంటే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ దయాస్ కిచెన్.